సర్ ప్రక్రియలో ఫారాల సమర్పణకు గడువు సమీపిస్తోంది. మరో వారం రోజులు మాత్రమే ఉండడంతో నగరంలో ఎన్యూమరేషన్ ప్రక్రియలో వేగం పెంచేందుకు అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎన్యూమరేషన్ తీరును పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు గ్రేటర్ వ్యాప్తంగా 15 నియోజకవర్గాల్లో 51% ఎన్యూమరేషన్ పత్రాలను డిజిటలైజ్ చేశారు. మిగతా పత్రాలను ఓటర్లు BLOలకు అందించకపోవడంతో సమస్యగా మారింది. ఇతర రాష్ట్రాలు, పొరుగు జిల్లాల నుంచి ఎక్కువ మంది ఓటర్లు తమ సొంత గ్రామాల్లోనే ఎన్యూమరేషన్ పత్రాలు ఇవ్వడమే ఇందుకు కారణం. ఈ క్రమంలో నగరంలో ఎన్యూమరేషన్ తీరు, అధికారుల పరిశీలనపై మా ప్రతినిధి సతీష్ గ్రౌండ్ రిపోర్ట్. శర్మ, గ్రేటర్ వ్యాప్తంగా ఎన్యూమరేషన్ ప్రక్రియ మందకొడిగా కొనసాగుతుంది. ఇంకా వారం రోజులు మాత్రమే గడువు ఉండడంతో 100% ఎన్యూమరేషన్ పత్రాలు పంపిణీ చేసినప్పటికీ తిరిగి BLOలకు స్వీకరించడంలో మాత్రం ఇప్పటివరకు కేవలం 52% పైగా మాత్రమే స్వీకరించినట్లు, వాటిని డిజిటలైజ్ చేసినట్లుగా జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ తెలపడం జరిగింది. అయితే ఇప్పటివరకు చూసినట్లయితే ఈ ప్రక్రియ అనేది చాలా మందకొడిగా కొనసాగుతుంది. BLOలు పత్రాలు ఓటర్కి ఇచ్చినప్పటికీ తిరిగి వాళ్ళు BLOలకి ఇవ్వడంలో కాస్త తర్జనభర్జనగా ఉంది. ఆలోచన ధోరణితో ఓటర్ ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఇప్పటివరకు అందినటువంటి గణాంకాల ప్రకారం చూసినట్లయితే 15 నియోజకవర్గాలకు సంబంధించి గ్రేటర్ వ్యాప్తంగా ఉన్నటువంటి 15 నియోజకవర్గాల్లో దాదాపుగా 47,36,669 మంది ఓటర్లు ఉన్నారు. అందులో ఇప్పటివరకు 24,67,000 మంది మాత్రమే ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలను ఇవ్వడం జరిగింది. మిగతా సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా చాలామంది ఓటర్లు విముఖత వ్యక్తం చేస్తున్నారు. తమ సొంత గ్రామంలోనే ఇప్పటివరకు ఓటు హక్కు ఉందో తమ సొంత గ్రామంలోనే ఈ ఎన్యూమరేషన్ పత్రాలు ఓటు హక్కు ఉంచుకునేందుకు ఇష్టపడుతున్నట్లుగా చాలామంది BLOలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ క్రమంలోనే జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలా నియోజకవర్గాల్లో బూత్ స్థాయి లెవెల్లో పర్యటిస్తూ ఆయా BLOలతోనూ BLAతోనూ ఓటర్లను అవగాహన కల్పిస్తూ సరైన సమయంలో 10వ తేదీ వరకు, ఆగస్టు 10 వరకు సమయం ఉండడంతో తుది జాబితాకు సంబంధించి అంటే ప్రాథమిక జాబితాకు సంబంధించి ఆగస్టు 10న ఓటర్ జాబితా ప్రచురితం కాబోతుంది. ఆలోగా 3 వరకు మాత్రమే ఎన్యూమరేషన్ పత్రాలు ఇచ్చే అవకాశం ఉంది. ఇంకా చివరి వరకు మాత్రమే BLOలు ఇంటింటికి వస్తారు. ఆ తర్వాత వచ్చే అవకాశం లేదు అని ఇప్పటికే స్పష్టం చేసిన జిల్లా ఎన్నికల అధికారి, సో అంటే ప్రాథమిక జాబితాలో మీ పేరు ఓటర్గా మీ పేరు చూసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ ఎన్యూమరేషన్ పత్రాలను ఇవ్వాలని చెప్పి కూడా సూచించడం జరిగింది. అయినప్పటికీ కూడా చాలా చోట్ల ఈ 15 నియోజకవర్గాల్లో చాలా చోట్ల కూడా ఎన్యూమరేషన్ పత్రాలు ఇవ్వడం లేదు. పాత బస్తీలో మాత్రం కొంత పుంజుకుందనే చెప్పొచ్చు. సో ప్రస్తుతం ఉన్నటువంటి దీనికి సంబంధించి చూసినట్లయితే నిన్నటి వరకు జిల్లాలో దాదాపు 4,35,500 మంది ఓటర్లను ASDలాగా చేర్చడం జరిగింది. ASD జాబితాలో చేర్చడం జరిగింది. అంటే ఇంట్లో లేని వారు కావచ్చు, లేదంటే ఇతర ప్రాంతాల్లో ఇల్లు మారిన వారు కావచ్చు, చనిపోయిన వారి జాబితాలో వీళ్ళని చేర్చడం జరిగింది. ఈ సంఖ్య ఈ గడువు ముగిసేలోపు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు భావిస్తున్నారు. మొత్తంగా చూసినట్లయితే ఇప్పటివరకు అత్యధికంగా బహదూర్పురాలో నియోజకవర్గంలో 57%, కార్వాన్లో 55%, సికింద్రాబాద్లో 54%, నాంపల్లిలో 53%గా ఎన్యూమరేషన్ డిజిటలైజ్ చేసినట్లుగా అధికారులు వెల్లడించడం జరిగింది. అదే కాకుండా ముషీరాబాద్, మలక్పేట, జూబ్లీహిల్స్, సంతోష్ నగర్లో 50% కూడా ఎన్యూమరేషన్ డిజిటలైజేషన్ దాటలేదని కూడా అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. అయితే ఇందుకు కారణాలను ఒకసారి విశ్లేషించినట్లయితే హైదరాబాద్ రాష్ట్ర రాజధానిలో ఇతర జిల్లాలు అంటే తెలంగాణలోని ఇతర జిల్లాల నుంచి కావచ్చు, లేదా ఇతర రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, గుజరాత్, అదేవిధంగా కర్ణాటక, తమిళనాడు, ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి వచ్చి స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. వ్యాపార రీత్యా, ఉద్యోగ రీత్యా వివిధ వ్యాపార వర్గాలన్నీ కూడా ఎక్కువగా ఇక్కడే స్థిరపడి జీవనోపాధి పొందుతున్నారు. అందులో భాగంగా చాలా వరకు వాళ్ళ ఓటర్లన్నీ కూడా వాళ్ళ సొంత గ్రామాల్లోనే ఉంచుకునేందుకు ఇష్టపడుతున్నట్లుగా BLOలు చెప్తున్నారు. వారిని అవగాహన కల్పిస్తూ వారిని ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకునే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు తిరిగి ఎన్యూమరేషన్ పత్రాలు ఇవ్వకపోవడంతో అనుకున్న స్థాయిలో, ఆశించిన స్థాయిలో ఓటర్ల సంఖ్య అనేది పెరగడం లేదు. దాని ద్వారా ప్రాథమిక జాబితాలో చాలా ఓట్లు తగ్గే అవకాశం ఉన్నట్లుగా చెప్తుంది. ఇప్పటివరకు గ్రేటర్ వ్యాప్తంగా ఉన్నటువంటి 1,30,00,000 ఓటర్లలో ఈ అంచనా ప్రకారం ఇప్పుడు నమోదవుతున్నటువంటి వివరాల ప్రకారం చూసినట్లయితే 12 నుంచి 15 లక్షల ఓట్లు తగ్గే అవకాశం ఉన్నట్లుగా కూడా చెప్తున్నారు. అయితే ఈ ప్రాథమిక ఓటర్ జాబితాలో తమ పేరు ఉండాలనేటువంటి భావించేటువంటి ఓటరు ఖచ్చితంగా
ఇక్కడ ఎన్యూమిరేషన్ వారాలు తప్పనిసరిగా గడువులోగా ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అంటే ఉద్యోగంలో కావచ్చు, వ్యాపార రంగంలో స్థిరపడిన వాళ్ళు మాత్రమే ఇక్కడ ఓటు హక్కు హైదరాబాద్లో నమోదు చేసుకుంటున్నారు. మిగతా వాళ్ళంతా కూడా వాళ్ళ సొంత గ్రామాల్లోనే ఓటు హక్కు పొందేందుకు కూడా సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఎన్యూమిరేషన్ పత్రాలు తిరిగి ఇవ్వడం లేదు. దీని ద్వారా ఆశించిన స్థాయిలో ఎన్యూమిరేషన్ పత్రాల డిజిటలైజేషన్ కూడా పూర్తి కావడం లేదు. కొంత సమయం పడుతుంది. సో మరి గడువులోగా ఈ 100% జరుగుతుందా, లేదంటే ఈ చాలామంది కూడా వాళ్ళ సొంత గ్రామంలోనే ఇవ్వడం ద్వారా హైదరాబాద్ నగరంలో ఓట్ల సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉన్నట్లుగా రాజకీయ వర్గాలు కావచ్చు అన్ని కూడా భావిస్తున్నారు. అదే స్థాయిలో కూడా ఈ ఎన్యూమరేషన్ పత్రాల డిజిటలైజేషన్లో కూడా చాలా సవాళ్ళు ఎదురయ్యే అవకాశం ఉంది. సో మరోవైపు ప్రభుత్వం ఇప్పటికే ఎన్నికల సంఘం ఇప్పటికే పలు సూచనలు కూడా జారీ చేసింది. ఒకవేళ ఏదైనా పొరపాటు ఉన్నట్లయితే కేవలం పేరు ఎన్యూమరేషన్ పత్రంలో ఉన్నటువంటి 3వ కాలంలో ప్రస్తుతం ఉన్నటువంటి చిరునామా పేరు రాసి ఇచ్చి బిఎల్ఓకి ఇచ్చినట్లయితే దాని తర్వాత నోటీసులు అందుకొని తర్వాత కూడా ఓటర్ ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా ఎన్నికల సంఘం సూచనలు జారీ చేసింది. ఆ మేరకు కూడా ఎవరైనా ఇప్పటివరకు ఓటరు ఎన్యూమరేషన్ పత్రాలు ఇవ్వని ఎవరైతే ఓటరు ఉన్నారో ఆ వివరాలు 2002కి సంబంధించి ఓటరు వివరాలు సరిగ్గా లేని పక్షంలో ప్రస్తుతం వివరాలు కూడా ఇవ్వాలని చెప్పి కూడా శర్మ సూచించడం జరిగింది. మరి దీనికి సంబంధించి గడువు ముగిసేలోగా ఎంతమంది ఈ 52% 70% దాటుతుందా లేదనేది కూడా జిల్లా ఎన్నికల అధికారి అంచనా వేస్తున్నారు.